నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మానవత్వం పరమలించిన వేళ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా డిఎస్సీకి చాలా మంది ఉద్యోగులకు కేపీటీసీ స్కూల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో శిక్షణ పొందిన 35 మంది ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం విశేషం. రాష్ట శాసనసభకు 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఉపాధ్యాయులేనని చింతమనేని తెలిపారు. ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి కాలేజ్ లో డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిఎస్సీలో వారంతా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి చదువుకున్నారని, ఇదే సమయానికి ఉద్యోగుల భర్తీకి అవకాశం కల్పించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా తాను ఎన్నికైన దగ్గర నుంచి దెందులూరు నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ నోట్బుక్స్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, జిల్లా కె ప్రతాప్ శివకిషోర్, దెందులూరు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చంటి గారికి, అలాగే చింతమనేని ప్రభాకర్ గారికి, ఎస్పీ గారికి, ఏఎంసీ ఏలూరు, ఏఎంసీ దిందలూరు, అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి, అలాగే ఇక్కడికి వచ్చిన టీచర్లకి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇవాళ నిన్న నుంచి చింతమనేని గారితో నేను మార్నింగ్ నుంచి ఏ ప్రోగ్రాంలలో పాల్గొంటున్నా. మధ్యాహ్నం నుంచి చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు. సాయంత్రం అయితే నాకు ఒక కాల్ చేసి ఇట్లా 37 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి అందరూ కూడా 37 మంది సెలెక్షన్ చేయడం జరిగింది. ఇది ఈవెన్ వేరే ఎక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఇంత ఎవరు కూడా మార్క్స్ వచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా లేరు. ఇవాళ చింతమనేని గారు చేసిన ఈ ప్రోగ్రాము, వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసిన ప్రోగ్రాము, అలాగే రామ్ ప్రసాద్ గారు, కృష్ణారావు గారు, అలాగే మురళీ కృష్ణ గారు, వీళ్ళందరూ కలిసి ఈ ట్రస్ట్ ద్వారా మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ అందరూ కూడా హైయెస్ట్ మార్క్స్ తో రావడం జరిగింది. ఇవాళ ఇది చాలా కష్టమైన ఎగ్జామ్. ఈ కష్టమైన ఎగ్జామ్ లో మీరందరూ పాస్ అయ్యారంటే ఉద్యోగం ఉంది. కానీ ఈ ఉద్యోగం ద్వారా జీవితాంతం గౌరవం మీ అందరూ కూడా లేదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగికి రిటైర్మెంట్ ఉంటుంది, కానీ గురువుకి రిటైర్మెంట్ ఉంటుంది. అది మీరు సాధించారు రోజు. అలాగే సమాజం జీవితాంతం నమస్కారం పెట్టే వ్యక్తి ఒక్కలే, అది గురువు. ఆ గౌరవం కూడా మీకు పెట్టింది. మరి అటువంటి గౌరవం మీకు పెట్టినందుకు ఏదైతే చింతమనేని గారు చేశారో, మీ 38 మంది కూడా భవిష్యత్తులో మీ అందరూ కూడా మేము ఇంతమంది పౌరుల్ని ఈ విధంగా తయారు చేశామని చెప్పి గర్వంగా తెచ్చేటట్టుగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా అభినందిస్తూ, నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు చింతమనేని గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో రవాణా సౌకర్యాలపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెలవులు రావడంతో వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేయగా తిరుగు ప్రయాణంలో ఉచిత బస్సుల అందుబాటులో భారీ లోపం చోటు చేసుకుంది. బస్టాండ్ లో బస్సుల కోసం ఎదురు చూస్తున్న భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. గంటకోసారి మాత్రమే బస్సు రావడం, అధిక జనసంచారం మధ్య తగాదాలు, గొడవలు చోటు చేసుకోవడం వల్ల బస్టాండ్ పరిసరాలు గందరగోళంగా మారాయి. ఉచిత బస్సు కాబట్టి పట్టించుకోవడం లేదు అంటూ కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
బస్ అంటారా బాబు కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీ తగ్గించేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే యూరియా దిగుమతి చేసుకోకుండా కొరత సృష్టిస్తున్నారని ఏలూరు జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఈ రోజు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి సరిపడా యూరియా అందించని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి యూరియా వచ్చేలా చూడాలని అన్నారు. సొసైటీలు ఎరువులు షాపుల ముందు రైతులు క్యూలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈరోజు యూరియా దొరకక జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. యూరియా కొరత లేదని అధికారులు చెప్తా ఉన్నారు. రెండో వైపు ఏమో యూరియా దొరికే పరిస్థితి శాస్త్ర స్థాయిలో కనిపించడం లేదు. సొసైటీల దగ్గర వ్యాపార సంస్థల దగ్గర ఈరోజు యూరియా కోసం రైతులు బారులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే కేంద్ర ప్రభుత్వం యూరియా మీద సబ్సిడీ ఇస్తూ ఉన్నది. ఒక యూరియా బస్తా తయారవడానికి 2,000 రూపాయలు పైగా ఖర్చు అవుతా ఉన్నది. అయితే 260 రూపాయలకి ఒక యూరియా బస్తాని ఇవాళ సబ్సిడీతో రైతాంగానికి సరఫరా చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ తగ్గించుకోవడం కోసమే ఈరోజు యూరియా కృత్రిమ కొరతని సృష్టిస్తూ ఉన్నారు. రాష్ట్రాలకు వాసిన ఏదైతే యూరియా కోటా ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు శాస్త్రీయత లేని, సర్టిఫికేషన్ లేని, మేనేజింగ్ లేని ముందు తీసుకొచ్చి నాణ్యమైన యూరియాను వాడమని చెప్పేసి పద్ధతుల్లో కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి నాణ్యమైన యూరియా వాడడానికి రైతులు ఇష్టపడట్లేదు. మేనేజ్ రైతులు నో అంటా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో యూరియా సంబంధించి ఇవాళ నాణ్యమైన యూరియాని రైతు అంగీకరించకపోతే దాన్ని వాడాలని చెప్పేసి చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి యూరియా వాడకం తగ్గించని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి రైతులకు అవసరమైన సందర్భాల్లో యూరియా ఎందుకు సరఫరా చేయట్లేదని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి యూరియా రైతులకు సరిపడా అందించాలి. రెండోది ఇతర ఎరువుల మీద కూడా ధరలు విపరీతంగా పెంచేశారు. సబ్సిడీ పూర్తిగా ఎత్తేయడం వల్ల ఇతర ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి రైతులకు అవసరమైన ఎరువులన్నింటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతు సంఘాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో కుక్కునూరు, వేలేరుపాడు, ఏజెన్సీ ప్రాంతాల పత్తి ఎక్కువగా రైతులు పండిస్తూ ఉన్నారు. మరి పత్తి మీద ఉన్న 11% దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేసింది. మరి అమెరికన్ కంపెనీలు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి ఎప్పటికప్పుడుగా పత్తి దిగుమతికి అవకాశం కల్పించడం వల్ల దేశీయంగా ఉన్న పత్తి రైతులు ఇంతవరకు నష్టపోతూ ఉన్నారు. ఇవాళ 10,045 రూపాయలు క్వింటాల్ పత్తికి ధర ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుతా ఉంటే కేవలం 8,110 రూపాయలు మాత్రమే ఇవాళ మద్దతు ధర ప్రకటించిన పరిస్థితి ఉన్నది. మరి రైతులకి ఖర్చులు తీస్తే కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర ఏమాత్రం కూడా సరిపోదు. కాబట్టి దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం ఇవాళ జిల్లాలోని బుట్టాయిగూడ మండలంలో ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఏజెన్సీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆలయం నీట మునిగింది. దీంతో గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనాలు నిలిపివేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గమనించి వర్షాలు తగ్గే వరకు ఆలయానికి ప్రవేశాలు నిషేధించినట్లు దేవాలయ అధికారులు తెలియజేశారు.
అరే మగ తప్పుకో అరే నాగా తప్పుకురా రాష్ట్రంలో మాల మహాసేన పార్టీ పటిష్టతకు పాటుపడాల్సిన అవసరం ఉందని మాల మహాసేన జాతీయ అధ్యకులు అలాగే రవికుమార్ పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ ఆవరణలో ఈ రోజు మాల మహాసేన జాతీయ రాష్ట కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో జిల్లాలోనూ రాష్ట్రంలోని మాల మహాసేనకు మండల నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసేందుకు అంతేకాకుండా సమావేశ అనంతరం నియామక సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యకులు అలగా రవికుమార్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. నూతన కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. మనందరం కూడా ఒకసారి లేచి ఒక 5 నిమిషాలు ఘన నివాళి అర్పిద్దాం. ఎందుకంటే మాల మహాసేనలో ఒక 2 నిమిషాలు మన మౌనం పాడేద్దాం ఒకసారి. లో ఇలాగా అన్యాయం జరిగిందంటే మీడియా సమాజంలో చూస్తున్నాం. కనుక అందరూ కూడా సదస్సుతో ఎందుకు సమస్య స్థానంలో ఉన్న నాకు ఈ పదవి నేను నాకు ఎలా ఉందంటే అప్పుడు 5 సంవత్సరాల కష్టపడి బాగా పనిచేస్తాను. 4 సంవత్సరాలు 5వ సంవత్సరాలు ఎలక్షన్ వచ్చేసరికి మన సంస్థలు అందరూ యాక్టివిటీ చేసుకుంటారు. మన కార్యకర్తలు అన్ని పార్టీలో ఉండాలి. ఏమన్నది అన్ని పార్టీలో ఉండాలి, అన్ని పార్టీలో ఉండాలి. కానీ ఆశించే ఏ సమస్య వచ్చినా ఆ పార్టీ నుంచి వదిలేసి జాతీయ సమస్య వచ్చినప్పుడు మేమున్నాం అని పోరాటం చేసేలాగా మనం ఉద్దేశం. ఖచ్చితంగా మీరు అభిప్రాయాలు ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా ముందుకెళ్దాం, ఏ విధంగా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి 2 నిమిషాలు క్షుణ్ణంగా నాకు సలహా ఇవ్వాల్సిందిగా మన ఆలోచనను పరిస్థితులు నాకంటే అభివృద్ధి కూడా చాలా మంది ఉన్నారు. అనిపిస్తుంది మా వాస జయపాలు ఆయనతో పాటు మా అమ్మాయి వచ్చిందని ఆవిడ కూడా మా వదిలాగే మా జయపాల్ గారికి మంచి సపోర్ట్ ఈ రోజు సండే పక్కన పెట్టి మన కోసం కేటాయించిన ఇద్దరు కూడా అభిప్రాయం అడ్వాన్స్ గా జయపాల్కి మా వాసన కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. అలాగే వాస్తవానికి మానవుడు వచ్చేసారు. ఆ తర్వాత నేను తీసుకొచ్చే హాస్పిటల్ తీసుకొచ్చి పనిచేసాను. హాస్పిటల్ సడన్గా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.